హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం ఈదురుగాలితో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇదిలా ఉండగా మనకు మరొక వైపు దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై మరొక ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ లేటెస్ట్‌గా రిపోర్ట్ అయితే వెల్లడించింది. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 5 రోజుల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వానలు ఎక్కువగా పడేందుకు ఆస్కారం ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఇకపోతే ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, అలాగే అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు, ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలు నమోదు అవ్వచ్చు. ఇలా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అందజేస్తాను. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటిలో కూడా కొంచెం చెదురుమదురుగా వర్షాలు అటువంటివి పడుతూ ఉన్నాయి. రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తున్న రాయలసీమ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందన్నమాట. దీంతో పాటుగా తెలంగాణలో కూడా ఈ యొక్క ఖమ్మం కావచ్చు, సూర్యాపేట, నల్గొండ, దీంతో పాటుగా జనగాం, వరంగల్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో కూడా అక్కడక్కడ గత 2 రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు ఉత్తర ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఒకటి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అయితే మనకు ఇవాల్టి రోజున ఏపీలో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు చెప్తున్నారు. మిగిలినటువంటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు సోమవారం నాడు విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని రిపోర్ట్ అయితే వెల్లడించింది వాతావరణ శాఖ. ఓకేనా? అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు, ఈరోజు కొన్ని జిల్లాల్లో కొంచెం ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఉన్నాయండి. వాటన్నిటి గురించి ఈ శాటిలైట్ ఇమేజెస్లో ఇంకా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ మనకు ఇక్కడ ఒక అల్పపీడన ద్రోణి అనేది కేంద్రీకృతం అయ్యింది. మరొక వైపు ఈ ఉత్తర ఒడిశా తీరాలకి ఆనుకొని ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేది అయితే ఆవరించి ఉన్నట్లు వెల్లడించారు. ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఏపీలో ప్రజెంట్ వచ్చేసి ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము ప్రజెంట్ వాతావరణం మొత్తం కూడా మేఘావృతం అయితే ఉండి చల్లదనంగా అయితే ఉంది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో లైట్‌గా ఎండ కూడా వస్తుందన్నమాట. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ నాందేడు, వరంగల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట్, జనగాం, వరంగల్
ఈ యొక్క ఏరియాలలో అక్కడక్కడ వర్షాలు ఎటువంటి పడుతూ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు అనగా సారీ ఇది వచ్చేసి నెక్స్ట్ మరొక 2 గంటల్లో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఒకసారి చూడొచ్చు దీన్ని. ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో ఏపీలో ఆ టైంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం హెవీ రైన్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చు. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చు అనమాట. సో గత 2 రోజుల నుంచి రాత్రి మొత్తం కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో కంటిన్యూస్గా మోస్తరు వర్షపాతం నమోదవుతూనే ఉంది. సో ఉదయం దాకా కూడా పడుతూనే ఉందన్నమాట. మొన్న కావచ్చు, నిన్న కావచ్చు, అదే సిచ్యువేషన్ ఉన్నిందనమాట. సో సేమ్ మనకు ఈరోజు కూడా ఇలాగే ఉండేందుకు ఆస్కారం అయితే ఉంది. తెలంగాణలో కూడా మనకు హైదరాబాదు, నాందేడు, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయి ఈరోజు రాత్రి. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చండి. రేపు తెల్లవారుజామున ఈ ఇమేజ్ వచ్చేసి ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో మీకు ఇక్కడ చెప్పాను కదా, ఉత్తర ఒడిశా తీరాలకు ఆనుకుని ద్రోణి అనేది ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుందని. సో దాన్ని ఇక్కడ ఒకసారి క్లియర్గా గమనించవచ్చు. గ్రీన్ కలర్, ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉందన్నమాట కొంచెం. ఓకేనా. సో దీని ఎఫెక్ట్ వలన రేపు తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడవచ్చు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రం ఈ పరిసర ప్రాంతాల్లో, గోదావరి డిస్ట్రిక్ట్స్లో తేలికపాటి వర్షాలు ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవ్వచ్చు. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, నాందేడు, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ మోస్ట్లీ అన్ని డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటి పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చండి. ఇది రేపు అనగా 20వ తారీఖున మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కురుస్తాయి. కొంచెం ఎదురుగాలు కూడా, బలమైనటువంటి ఎదురుగాలు కూడా నమోదవచ్చు. గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా మేఘావృతం అయితే కంప్లీట్గా మేఘావృతమై ఉండి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడవచ్చు. తెలంగాణలో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. బట్ ఏంటంటే వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటివి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకొకసారి చూడొచ్చు. ఇది రేపు రాత్రి ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మాత్రము ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ రెయిన్స్ పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో అటు వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే ఉన్నాయండి. ఫైనల్గా మనకు రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో నేను మీకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్ రెగ్యులర్గా. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.